వారాహి అమ్మవారి మహిమతోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారని శ్రీ విద్యా సర్వమంగళ పీఠాధిపతి కాళిదాస్ శర్మ అన్నారు. గత ప్రభుత్వ అధికారులు, నాయకులు హేళన చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ అమ్మవారిని నమ్ముకున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారిని నమ్మడానికి గల కారణాలు వివరిస్తున్న కాళిదాస్ శర్మతో మా ప్రతినిధి గిరీశ్వర్ ఫేస్ టు ఫేస్. సర్వమంగళ పీఠాధిపతి కాళిదాస్ శర్మ గారి దగ్గర ఉన్నాం. ఆయన ప్రముఖ నాడీ జ్యోతిష్యులు. ఆయన గతంలో ఏమి చెప్పినా కూడా అదే జరిగింది. అసలు గతంలో కూడా ఆయన సొంతంగా ఒక ఆడియో రిలీజ్ చేశారు కూడా. అది పవన్ కళ్యాణ్ గారికి 21 సీటుకి 21 సీటు, ఆయన తీసుకున్న 2 ఎంపీలు కూడా ఆయనకే వస్తాయని చెప్పి ఆయన జ్యోతిష్యం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పుకోవచ్చు ఏంటంటే, ఆ స్వామీజీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. ఇప్పుడు ఆయన మనకి శ్రీకాకుళం విచ్చేశారు. ఆయన వద్ద మనం ఉన్నాం. అడిగి తెలుసుకుందాం అసలు పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన ఏం చెప్పబోతున్నారు, అసలు పవన్ కళ్యాణ్ కోసం ఆయన ఏం చేయబోతున్నారో మనం అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, అసలు పవన్ కళ్యాణ్ గారికి ఆయనంటే మీకు ఎప్పుడు అభిమానం వచ్చింది? అసలు ఎందుకు ఆయనంటే మీకు అభిమానం? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శారదాంబాదేవ్యే నమో నమః. మాతాపితా గురుదేవత సహిత సమస్త తీర్థకోటి దేవగో బ్రాహ్మణ దేవతోభ్యో నమః. అస్మద్గురు పరమపూజ్య సద్గురు శ్రీకృష్ణయాజనే నమో నమః. ప్రైమ్ 9 ఛానల్ న్యూస్ వీక్షకులందరికీ కూడా జగన్మాత వారాహి దివ్య అనుగ్రహం కలగాలని, అలాగే ఇప్పుడు ఛానల్ వారు నన్ను అడిగినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారు ఈ రోజు నుండి కూడా అమ్మవారి వారాహి దీక్ష అని ఒక దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. విశేషంగా వారి పట్ల ఉండేటటువంటి అభిమానం అవనివ్వండి, లేదా ఒక కమిట్మెంట్, ఒక సంకల్పం తీసుకున్నారంటే ఆ సంకల్పంలో ఎటువంటి భయంకరమైనటువంటి ఒడిదుడుకులు వచ్చినా సరే వాటినేవి కూడా లెక్క పెట్టకుండా ఆత్మస్థైర్యంతో అనుకున్నది సాధించేటటువంటి తత్వం అతనిలో మొదటి నుండి కూడా ఉంది. అది ఎప్పుడు కూడా అతను చెప్తుంటారు, నేను సంపాదన కోసమో లేదా నేను దర్జాగా బ్రతకాలంటే నేను సినిమాలు చేసుకుంటే చాలు, నాకు కొన్ని వందల వేల కోట్లు నేను సంపాదించవచ్చు. కానీ భ్రష్టు పట్టినటువంటి రాజకీయమైనటువంటి వాతావరణంలో అందరికీ కూడా మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో సామాన్య మానవులకు సైతం కూడా ప్రభుత్వం నుండి అందేటటువంటి ఫలాలమనండి ప్రజల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించేటటువంటి ఏకైక వ్యక్తి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అది వారిలో విశేషమైనటువంటి లక్షణము, ఆ ఆశయం అనేటటువంటిది. ఈ వారాహి అమ్మవారి యొక్క పూజలు అనంతరము పవన్ కళ్యాణ్ గారి వద్దకు చేరుకొని ఆయనకి యొక్క తీర్థ ప్రసాదాలను అయితే ఇస్తూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకుంటున్నారు, అంతేనా? అయితే అది ఆ రోజుకి మీరు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారా? ప్రయత్నం చేస్తున్నాం, వస్తుందని ఆశిస్తున్నాం. తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక విషయం మీరు అడగచ్చు, మీరు చేస్తున్నారని. మనకి సనాతన ధర్మం ఒకటి చెప్తుంది, రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత. ప్రజలు చేసే పాపాలన్నీ రాజుకు తగులుతాయట, రాజు చేసే పాపాలన్నీ కూడా ఆ పాప ఫలితం మళ్ళీ పురోహితుడు తగులుతాయి. ఇది శాస్త్రం. ప్రజల్లో చేసేటటువంటి ఆ తప్పొప్పులు, ఆ పాప ఫలితాన్ని రాజు మోస్తాడు. రాజుకి ఆ పాప ప్రక్షాళన చేయకపోతే ఆ బాధ్యత ఎవరిది? పురోహితుడిది. కాబట్టి ఎటువంటి పాపకర్మ ఫలితాలు రాజులకు అంటకూడదు. జరిగేటటువంటి పరిపాలన సుభిక్షంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. తప్పకుండా అమ్మవారి దయ వల్ల ఆ సంకల్పం నెరవేరుతుందని ఆశిస్తున్నాం. అయితే స్వామి, ఇప్పుడు ఈ గత 5 ఏళ్లలో కూడా బోల్డ్ వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు అనేది ఒక నానుడి. ఆ యొక్క నానుడిలో కూడాను ఆ యొక్క రాజు పాపం అనేది ప్రజలపైన ఉంది. అదే యొక్క పాప యొక్క ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఉన్న నాయకుడి మీద పడకూడదు అనేది మీ ఉద్దేశమా? అంతే, ఖచ్చితంగా అంతే. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి, ఎందుకంటే రాజు తాలూకు సంరక్షణ అంటే ప్రజలను సంరక్షించాలి. ఇందులో ఉండే వ్యవస్థలు, ఎందుకంటే హిందూ దేవాలయం సమూలంగా నాశనం అయిపోయింది. తిరుపతి వెళ్ళాలంటే ఒకప్పుడు చాలా ఆనందంగా వెళ్ళేవాళ్ళం గత 6 సంవత్సరాల కిందట. ఇప్పుడు తిరుపతి వెళ్ళాలంటే అదొక భయంకరమైనటువంటి యాత్రగా భావించేటటువంటి పరిస్థితి. ఎందుకంటే రూములు దొరకవు. ఎందుకంటే ఎంత భయంకరంగా తయారైందంటే మొన్న వరకు కూడాను గత పాలనలో ఉండే అందరినీ నేను విమర్శించను, కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు తాలూకా తిరుపతి దేవస్థానంకి వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ లెటర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక ఉత్తరాన్ని 6,000 రూపాయలకి తిరుమలలో ఒక ప్రైవేట్ బ్రోకర్కి 100 ఉత్తరాలు ఏకకాలంలో వారు 6 లక్షలు ఇవ్వడం, ఈ 100 ఉత్తరాలు పట్టుకెళ్ళడం, ఆ బ్రోకర్ల మీద దాన్ని 10,000, 20,000, 30,000
ఇలాగా ప్రజల సొమ్మును దోపిడీ చేసి వ్యవస్థలను నాశనం చేసి తిరుపతి వెళ్ళాలంటే అక్కడ ఆన్లైన్లో దర్శనం టికెట్లు దొరకవు, లేదంటే రూములు దొరకవు. రూములు కావాలంటే దళారీలను ఆశ్రయించాలి. వాడు అప్పుడున్న పరిస్థితిని బట్టి 10,000 చెప్తాడు, తీరామస్ కొండ మీదకి వెళ్ళేసరికి ఇప్పుడు లేదు, కావాలంటే మీకు మరొక 5,000 ఎక్స్ట్రా అవుతుందని చెప్పి భక్తులు నానా రకాలైనటువంటి బాధలు పడ్డారు. నేను కూడా ప్రైమ్ 9 ఛానల్ ద్వారా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి వారిని కోరింది ఏంటంటే, ఈ దళారీ వ్యవస్థ అనేటటువంటిది, ఎందుకంటే డబ్బులు తినడం అనేటటువంటి ఒక స్వార్థానికి అలవాటయ్యారు కాబట్టి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఏమైనా అటువంటి చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి సమూలంగా అటువంటి వాటిని నిర్మూలన చేసి హిందూ ధర్మాన్ని నిలబెట్టాలి. హిందూ ధర్మం కోసమే మేమందరం కూడా ప్రయత్నం చేస్తుంది. మాకు వ్యక్తులతో కాదు, శక్తితో మాకు సంబంధం. ఏ వ్యక్తి అయినా సరే ధర్మ మార్గంలో నడిస్తే అతనికి ధర్మో రక్షిత. మనం ధర్మం పాటిస్తుంటే ఆ ధర్మమే మనకు రక్షిస్తుంది. కాబట్టి ఆ ధర్మాన్ని రక్షించే స్థానంలో వారు ఉన్నారు. కాబట్టి ఆ ధర్మ రక్షణే వాళ్ళకి కాపాడుతుంది. తదనుగుణంగా ధర్మబద్ధమైనటువంటి పరిపాలన మన రాష్ట్రంలో ఏర్పడింది. అందుకు భగవంతుడు అన్ని శక్తులు కూడా సహకరించాయి. ఎందుకంటే వరము ఇవ్వడం అనేటటువంటిది, రాక్షసుడు వరం పొందుతారు, దేవతలు వరం పొందుతారు. నాకు ₹1 దొరికింది, మీకు ₹1 దొరికింది, ఒక దుర్వ్యసన పరుడికి ₹1 దొరికింది, నాకు ₹1 దొరికింది, అది వరం. ఆ రూపాయి పట్టుకెళ్ళి నేను బలవర్ధకరమైన ఆహారాన్ని తిన్నానంటే నా శరీరానికి పుష్టి, తుష్టి, తేజస్సు వస్తాయి. అదే రూపాయి పట్టుకుని వాడు వెళ్ళి ఎక్కడో మద్యపానం సేవించాడు అనుకోండి, ఆ వరం అనేటటువంటి దాన్ని మనం వినియోగించడంలోనే మన తాలూకు వ్యక్తిత్వం ఉంది. అలాగా భగవంతుడు వారికి ఈ రాష్ట్రాన్ని, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గాడిలో పెట్టి సరైన పాలన అందించేటువంటి శక్తిని, యుక్తిని, యోగాన్ని వారికి ఇచ్చారు. ఆ యోగం ద్వారా వారు ప్రజలకి, రాష్ట్రానికి, మన సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిది జనకుల గోత్రం. అతని గోత్రంలో జనకుల అంటే జనులే కులం. ఇందులో ఎక్కడ కూడా మతం లేదు. జనులే కులంగా ఉన్నటువంటి ఆ గోత్రంలో అతను ఉద్భవించాడు. అతను ఒక యోగ పురుషుడు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్ సమీప కాలంలో కూడా ఇంతకన్నా అత్యున్నతమైనటువంటిది రాజ్యాధికార పదవిని చేపట్టి మరింత సుస్థిర పరిపాలన వారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వబోతున్నారు. ఇది తథ్యం. శ్రీమాత్రే నమః. అది మనకి కాళిదాస్ శర్మ గారు చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు యొక్క వారాహి అమ్మవారి యొక్క దీక్ష పూనారు. ఆయన దీక్ష పూనే అనంతరం కూడాను మేము కాశీలో అయితే ఆయన కోసం ప్రత్యేకమైన పూజలు అయితే చేస్తాము, ఆ యొక్క 9 రోజులు అంటున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఆయన అసలు జనాల కోసమే పుట్టిన ఒక అవతార పురుషుడుగా కూడా మనకి కాళిదాస్ శర్మ గారు అయితే ప్రైమ్ న్యూస్ చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ సంతోష్తో గిరీశ్వర్, ప్రైమ్ న్యూస్, శ్రీకాకుళం.